మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ అరెస్ట్, 2 కేసులు నమోదు, నల్లపాడు పిఎస్కు తరలింపు. ఏపీ జంగిల్ రాజుగా మారిపోయిందన్న వైఎస్ జగన్, అంబటిపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ ట్వీట్. అర్ధరాత్రి వరకు కొనసాగిన టీడీపీ గూండాల అరాచకం, అంబటి ఆఫీస్కు కారుకు నిప్పు పెట్టిన పచ్చమూకలు. అంబటి అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ నేతలు, పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని మండిపాటు. లడ్డూపై దుష్ప్రచారం చేసి కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలి. పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత ఆధ్వర్యంలో పూజలు. సిట్ విచారణకు కేసీఆర్ను పిలవడంతో బీఆర్ఎస్ ఆగ్రహం, నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు. తిరుపతి బైరాగి పట్టెడలో టీడీపీ నేత వీరంగం, మద్యం మత్తులో యశ్వంత్ చౌదరి కత్తితో హల్చల్, ప్రశ్నించిన వారిపై దాడి చేసేందుకు యత్నించిన వైనం. సికింద్రాబాద్ కలాసీగూడలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు, భయాందోళనలో స్థానికులు. రంగారెడ్డి జిల్లా తోరూరులో రెవెన్యూ, హైడ్రా అధికారుల సర్వే, కాల్వ తీసే ప్రయత్నం చేసిన అధికారులు, అడ్డుకున్న గ్రామస్తులు. శ్రీ సత్యసాయి జిల్లా హేమావతి సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా, ఓవర్లోడ్ విద్యుత్ సమస్య పరిష్కరించాలంటూ నిరసన. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లిలో ఆక్వా రైతుల సమావేశం, ఫీడ్ రేట్లు పెంచితే ఉద్యమిస్తామని కూటమి సర్కారుకు హెచ్చరిక. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస, కమిషనర్ కనకారావు తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల ఆందోళన. కేసీఆర్పై సిట్ దర్యాప్తు ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనం, కాంగ్రెస్ బీజేపీ పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారన్న జగదీష్ రెడ్డి. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో నామినేషన్ల కోలాహలం, అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ పత్రాలు పరిశీలించిన అధికారులు. వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ర్యాలీ, సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసిన కార్యకర్తలు. నిర్మల్ జిల్లా తర్లపాడులో చిరుతపులి సంచారం, రోడ్డు దాటుతూ కారును చూసి నిలిచిపోయిన చిరుత. కోనసీమ జిల్లాలో వైభవంగా ద్రాక్షారామ భీమేశ్వరుని రథోత్సవం, వేలంపాలెం అన్నాయిపేట మీదుగా ఆస్థాన మండపం వరకు రథోత్సవం. నేడు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్, వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో భారీగా కురుస్తున్న మంచు అందాలను తిలకించేందుకు తరలివస్తున్న పర్యాటకులు. చివరి టీ20లోనూ భారత్దే ఘన విజయం, న్యూజిలాండ్తో సిరీస్ 4-1తో టీమిండియా కైవసం.